నమస్తే. అండ్ ఇప్పుడు శ్రీపర్వం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం అనేది ముగిసింది. కొడుకులందరూ కోల్పోయారు. ఆ కోపంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. భీముని హతమార్చాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు. మరి తన భార్య నుంచి తప్పించాలి కదా, అందుకు శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో ఒక ఇనుప విగ్రహాన్ని అతని ముందు పెట్టి భీముని యొక్క ప్రాణాలను అయితే కాపాడతాడు ఈ యొక్క శ్రీకృష్ణుడు. యుద్ధం ముగిశాక కురుక్షేత్ర యుద్ధం యొక్క రణభూమికి చేరుకున్నటువంటి పాండవ కౌరవులు స్త్రీలంతా కూడా అక్కడే చిన్న భిన్నంగా పడి ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క శవాలను చూసి గుర్తుపట్టలేక వాళ్ళంతా కూడా గుండెలు బాదుకొని మరి రోధించినటువంటి భయం అంతా కూడా ఇక్కడ చాలా దారుణంగా అనేది సాగుతుంది. యుద్ధంలో తన వంశం నశించినటువంటి బాధతో గాంధారి యాదవ వంశం కూడా ఇలాగే నశించిపోవాలని శ్రీకృష్ణుడు అయితే శపించడం జరిగింది. తల్లి ప్రేమ కదా, అలాగే ఉంటుంది. యుద్ధం ముగిశాక ధర్మరాజు ఆజ్ఞ మేరకు విదురుడు, సంజయుడు, మిగతా వీళ్ళంతా కూడా కురుక్షేత్రంలో చనిపోయినటువంటి వారందరూ ఉంటారు కదా, అంటే ఏ పక్షం వారు అదంతా లేకుండా అందరికీ కూడా సమాంతరంగా అంత్యక్రియలు అనేది నిర్వహించారు. మరణించిన వారందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వీళ్ళు సామూహికంగా అంత్యక్రియలు అనేవి జరిపించారు. గంగానది తీరాన తర్పణాలు వదులుతున్నటువంటి ఆ సమయంలో అప్పుడు కుంతి కన్నీరు మున్నీరై ఏడుస్తుంది. పాండవులను పిలిచి ఒక నిజాన్ని అయితే చెప్తుంది. ఏంటా నిజం అంటే, యుద్ధంలో చనిపోయినటువంటి కర్ణుడు సూతపుత్రుడు కాదు, అతడు మీ అందరికంటే పెద్దవాడు, నా జ్యేష్ఠ కుమారుడని సూర్యపుత్రుడని చెప్తుంది కుంతి. కర్ణుడు తన అన్నాన్ని తెలియగానే వీళ్ళంతా కూడా పాండవులంతా కూడా తట్టుకోలేకపోతారు. ఇందులో ధర్మరాజు ఇంతటి రహస్యాన్ని దాచిపెట్టినందుకు తల్లితో పాటు స్త్రీజాతి మొత్తాన్ని కూడా ఎప్పటికీ ఏ రహస్యాన్ని కూడా మీరు దాచలేరు అని శపిస్తాడు. ఇది మహాభారతంలోని చాలా విషాదభరితమైనటువంటి శ్రీపర్వం అనేది ఇక్కడితో ముగుస్తుంది.